వెల్కమ్ టు విజయస్ అన్ఫిల్టర్డ్. ఈ రోజు టాపిక్ వచ్చేసి పోస్ట్ పార్టమ్ పీరియడ్ గురించి డిస్కస్ చేసుకుందాం. పోస్ట్ పార్టమ్ పీరియడ్ అంటే ఏంటంటే, మనము డెలివరీ అయిన తర్వాత అంటే నార్మల్ కానీ సిజేరియన్ కానీ ఏదైనా కూడా డెలివరీ అయినప్పటి నుంచి ఫస్ట్ 6 వీక్స్ అంటే మొదటి 6 వారాల వరకు ఉండే పీరియడ్ని పోస్ట్ పార్టమ్ పీరియడ్ అంటామన్నమాట. ఫస్ట్ డెలివరీ అయిన వెంటనే తీసుకోవాల్సిన ఇంపార్టెంట్ జాగ్రత్త ఏంటంటే హైడ్రేషన్ మెయింటైన్ చేయడం. అంటే ప్రాపర్గా మనము వాటర్ అది ఎక్కువగా తీసుకోవాలి. చాలామంది ఏంటంటే డెలివరీ అయిన వెంటనే వాటర్ అనేది ఇంట్లో వాళ్ళు చాలా తక్కువ ఇస్తూ ఉంటారు. సిజేరియన్ అయితే కుట్ల దగ్గర నీరు పడుతుందని, లేకపోతే నీళ్ళు ఎక్కువ తాగితే పొట్టలాగదని ఒక అపోహ వలన వాటర్ అనేది బాగా తక్కువ తీసుకుంటారు. కానీ వాటర్ తక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మోషన్ అది ఫ్రీగా అవ్వకుండా ఉండడం వలన డెలివరీ అయిన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అది కాకుండా రక్తం గడ్డకట్టే ఛాన్సెస్ కూడా ఎక్కువ అయ్యి మనకి ప్రాణానికే ప్రమాదం వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ప్రాపర్గా హైడ్రేషన్ అంటే రోజుకి 3 to 4 లీటర్స్ లిక్విడ్స్ కంపల్సరీ తీసుకోవాలి. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. రెండవది హైజీన్ మెయింటైన్ చేయడం. అంటే శుభ్రంగా ఉండాలి. సిజేరియన్ అయితే సిజేరియన్ కుట్ల దగ్గర, ఒకవేళ నార్మల్ డెలివరీ అయితే మనము ఎపిసియోటమీ వూండ్ అంటే డెలివరీ ఫ్రీగా అవ్వడానికి మనము కట్ చేస్తాము, దాన్ని ఎపిసియోటమీ వూండ్ అంటాం. సో ఈ ఎపిసియోటమీ వూండ్ కానీ సిజేరియన్ కుట్లు కానీ మనం చాలా నీట్గా ఉంచుకోవాలి. చాలామంది ఏంటంటే స్నానం చేయకుండా ఉండిపోతూ ఉంటారు. మొదటి 10 రోజులు 11 రోజులు ఇంట్లో ఉన్న వాళ్ళ యొక్క రిచువల్స్ని బట్టి మనకి స్నానం చేయకుండా ఉండిపోవడం వలన కుట్ల దగ్గర చీము పట్టే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు మంచిగా 2 పూట్ల శుభ్రంగా స్నానం చేసి పలచని క్లాత్ తోటి, కాటన్ క్లాత్ తోటి మీ సిజేరియన్ కుట్ల దగ్గర క్లీన్ చేసుకోవడం వల్ల కుట్లు అనేది తొందరగా మనకి హీల్ అవుతుంది. అలాగే ఎపిసియోటమీ వూండ్ కూడా మీరు 2 పూట్ల శుభ్రంగా క్లీన్ చేసుకొని గోరువెచ్చని నీళ్ళల్లోని కూర్చోవడం వల్ల ఎపిసియోటమీ వూండ్ అనేది తొందరగా మీకు హీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. రెండవది హైజీన్ మెయింటైన్ చేయడం. మూడవది ఏంటి అంటే డైట్. చాలామంది పథ్యాలు చేస్తూ ఉంటారు. డెలివరీ అయిన తర్వాత ఇది తినకూడదు, అది తినకూడదు అని చెప్పేసి ధనియాల పొడులు, గసగసాల పొడులు వేసుకొని ప్రాపర్గా డైట్ అనేది తీసుకోరు. ఈ డైట్ తీసుకోకపోవడం వలన కాన్స్టిపేషన్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అది కూడా కాకుండా మనం వేసిన కుట్లు కూడా సరిగ్గా తగ్గదు. నెక్స్ట్ పాలు కూడా సరిగ్గా రావు. ఎవరైతే మదర్ డెలివరీ అవుతారో వాళ్ళు కూడా వీక్ అయిపోతారు సరి అయిన డైట్ లేకపోవడం వలన. సో థర్డ్ పాయింట్ ఏంటంటే ప్రాపర్గా డైట్ తీసుకోవాలి. ప్రాపర్ డైట్ అంటే మీ డైట్లో మంచి ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్ అన్నీ ఉండాలి. సో అన్ని రకాల ఆకుకూరలు, తర్వాత ఫ్రూట్స్, వెజిటబుల్స్, నాన్ వెజ్ ఇష్టమైతే ఫిష్, ఇలాంటివన్నీ కూడా తీసుకోవడం వల్ల మీకు మంచిగా హెల్తీగా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్. బ్రెస్ట్ ఫీడింగ్ మీద ప్రాపర్గా అవగాహన లేదు చాలామందికి. ఏంటంటే ఈ మధ్య ఒక పేషెంట్ వచ్చారు. ఆమె కొంచెం బాగా ఎడ్యుకేటెడ్. ఆమెకున్న నాలెడ్జ్ వలన ఏంటంటే ప్రతి 2 అవర్స్కి ఫీడింగ్ ఇవ్వాలి అని చెప్పేసి బేబీ పడుకున్నా కూడా బలవంతంగా లేపి ఫీడింగ్ ఇవ్వడము, బేబీ తాగకపోతే ఈమె ఏడవడము ఇలాంటివి చేస్తున్నారు. అది అస్సలు కాదండి. ఫీడ్స్ ఆన్ డిమాండ్. అంటే బేబీ ఏడ్చినప్పుడల్లా మీరు ఫీడింగ్ ఇవ్వాలి. ఫీడింగ్ ఇచ్చినప్పుడు కూడా ప్రాపర్ బ్రెస్ట్ ఫీడింగ్ టెక్నిక్స్ మెయింటైన్ చేయాలి. ప్రాపర్గా బేబీ పొజిషన్ అంటే బేబీ తల పైకి ఉండేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్ బేబీ మౌత్ అనేది మీ నిప్పుల్ని కవర్ చేస్తూ తాగుతున్నారా లేదా చూసుకోవాలి. నెక్స్ట్ ఫీడింగ్ అయిన తర్వాత మనం బర్పింగ్ అంటే బేబీని భుజాన్ని వేసుకొని తేపు వచ్చే వరకు కూడా భుజం మీద తట్టుతూ ఉండడం వల్ల పాలు అరుగుదలకు వస్తుంది. ఇదంతా చేసిన తర్వాతే బేబీని మనం పడుకోబెట్టాలి. సో బ్రెస్ట్ ఫీడింగ్ బేబీ ఏడ్చినప్పుడల్లా ఇవ్వాలి. నెక్స్ట్ వీలైనంత వరకు ప్రాపర్ పొజిషన్లో పెట్టి ఇవ్వాలి. నెక్స్ట్ ఫీడింగ్ అయిపోయిన తర్వాత బర్పింగ్ చేయాలి. ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే బేబీ మిల్క్ అనేది యాస్పిరేట్ అవ్వకుండా జాగ్రత్త పడవచ్చు. సో బ్రెస్ట్ ఫీడింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే 5th వన్ వచ్చేసి మీరు బర్త్ స్పేసింగ్ కూడా ప్లాన్ చేసుకోవాలి. చాలామంది డెలివరీ అయిన తర్వాత డెలివరీ అయిపోయిందిలే ఇంకా ప్రాబ్లం ఏం లేదు అనేసి బర్త్ స్పేసింగ్ మీద చాలా తక్కువ అవగాహన ఉంటుంది. ఆల్రెడీ మనం ఒక వీడియో చేసాము బర్త్ స్పేసింగ్ అంటే ఏంటి, అందులో ఏమేమి మెజర్స్ తీసుకోవాలి, ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి అని మీరు మీకు తగ్గట్టుగా ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ప్రాపర్ బర్త్ స్పేసింగ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఎవరైతే డెలివరీ అవుతారో పోస్ట్ పార్టమ్ పీరియడ్లో ఉంటారో వాళ్ళు మాత్రం మంచిగా హైడ్రేషన్ తీసుకుంటూ, మంచి న్యూట్రిషన్ తీసుకుంటూ, ప్రాపర్ హైజీన్ మెయింటైన్ చేసుకుంటూ, మంచిగా బ్రెస్ట్ ఫీడింగ్ గురించి సరైన అవగాహన తెచ్చుకొని బర్త్ స్పేసింగ్ కూడా ప్లాన్ చేసుకుంటారో మన పోస్ట్ పార్టమ్ పీరియడ్ అంతా కూడా హెల్తీగా రన్ అవుతుంది. థ్యాంక్ యూ.